మంగ్లీ. ఈ పేరు తెలియని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆమె పాడే యూట్యూబ్‌లోని పాటలు ఇంకా సినిమా పాటలు అవన్నీ ఒక రేంజ్‌కి తీసుకెళ్లాయి. మంగ్లీ ఒక చిన్న లంబాడి తాండా నుంచి వచ్చి ఈ రోజు ఎంతో మంది గుండెల్లో సింగర్ మంగ్లీగా చెరగని ముద్ర వేసుకుంది. మంగ్లీ ఏ పాట పాడినా అది ట్రెండింగ్‌లోకి రావాల్సిందే. ఇక మంగ్లీ యూట్యూబ్‌లో ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు మంగ్లీ రిపోర్టర్ స్థాయి నుండి సింగర్‌గా ఎలా మారింది? మంగ్లీ కెరీర్ స్టార్టింగ్‌లో సినిమాల్లో మరియు సీరియల్‌లో యాక్ట్ చేసిందని మీకు తెలుసా? అసలు మంగ్లీకి సినిమాలో పాడడానికి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? మంగ్లీ ఇంత బాగా పాటలు పాడడానికి కారణం ముందే ఏమైనా సంగీతం క్లాసులు నేర్చుకుందా? మంగ్లీ ఒక్క సినిమా పాటకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? ఇప్పటివరకు మంగ్లీ సంపాదించిన ఆస్తుల విలువెంత? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం 150 కోట్ల స్కామ్. సో 150 కోట్ల స్కామ్ వెనుక నిజంగానే మంగ్లీ హస్తం ఉందా? తన ఎదుగుదలను ఓర్వలేక వెనుక ఎవరైనా కుట్ర చేస్తున్నారా? సో ఈ రోజు వీడియోలో ఇవన్నీ విషయాలను డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మంగ్లీ పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాటేంటో కింద తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లి తాండాలో ఒక పేద బంజారా కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు బాలు నాయక్, తల్లి పేరు లక్ష్మీదేవి. ఆమెకు ఒక తమ్ముడు శివ, ఒక చెల్లెలు ఇంద్రావతి ఉన్నారు. మంగ్లీ ప్రాథమిక విద్య బస్నేపల్లి తాండాలోనే సాగింది. 5వ తరగతి వరకు అక్కడే చదివాక తదుపరి చదువు కోసం గుత్తి పట్టడానికి రావాల్సొచ్చింది. ప్రతిరోజు కిలోమీటర్ల కొద్ది నడక, సరిగ్గా తినడానికి అన్నం లేని రోజులు. కానీ ఆమె అదృష్టం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రూపంలో వచ్చింది. విన్నర్ ఫెరర్ స్థాపించిన ఈ సంస్థ సత్యవతిలోని ప్రతిభను గుర్తించి ఆమెకు చదువులో సహాయం చేసింది. 10వ తరగతి తర్వాత ఆమె సంగీతం మీద దృష్టి పెట్టింది. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేరింది. అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేసింది. సంగీతంలోని మెలకువలు నేర్చుకుంటూనే శాస్త్రీయ సంగీతానికి జానపద శైలికి జోడించడం ఎలాగో అక్కడి నుంచే నేర్చుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంటికి ఆసరాగా ఉండేందుకు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమెకు దక్కిన పారితోషికం కేవలం ₹100 మాత్రమే. సత్యవతి విజయం వెనుక ఆమె కుటుంబం ఒక సైన్యంలా నిలబడింది. ఆమె తండ్రి బాలునాయక్ తన బిడ్డల కోసం తాండాలో అందర్నీ ఎదిరించి మంగ్లీని నగరం వైపు పంపాడు. సత్యవతి బాటలోనే ఆమె చెల్లెలు ఇంద్రావతి కూడా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి పుష్ప సినిమాతో గ్లోబల్ హిట్ అందుకుంది. మంగ్లీకి నీడలా ఉంటూ ఆమె ఈవెంట్స్ మరియు కెరీర్ ప్లానింగ్స్ తమ్ముడు శివ చూసుకునేవాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఈ ముగ్గురు పిల్లలు ఈ రోజు తెలుగు జానపద మరియు సినిమా రంగాన్ని సాధిస్తున్నారంటే ఆ పునాది వేసింది ఆ తాండాలోని కష్టాలే. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆమెకు సింగర్ గా అవకాశాలు రాలేదు. పొట్టకూటి కోసం V6 ఛానల్లో రిపోర్టర్ గా చేరింది. అక్కడ తీమర్ వార్తలలో తనదైన తెలంగాణ యాసతో మంగ్లీగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత HMTVలో జోర్దార్ వార్తలు ఆమెను స్టార్ని చేశాయి. అయితే ఆమెలోని గాయనిని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం సోషల్ మీడియా. ఆమె పాడిన బంజారా గీతాలు, జానపద పాటలు చూసి సినీ దర్శకులు ఫిదా అయ్యారు. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం రాములో రాముల, సారంగదరియా పాటలతో ఆకాశాన్ని తాకింది. ఒక్కో పాటకి ఇప్పుడు ఆమె లక్షల్లో పారితోషికం తీసుకుంటుంది. మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ను 2017 ప్రాంతంలో ప్రారంభించారు. అప్పట్లో ఆమె రిపోర్టర్గా పాపులర్ అయినప్పటికీ ఒక గాయనిగా తనకంటూ ప్రత్యేక వేదిక ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఛానల్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఆమె ఎంచుకున్న కంటెంట్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించే పక్కా లోకల్ సాంగ్స్ ను హై క్వాలిటీ వీడియోలతో చిత్రీకరించారు. బోనాలు మరియు బతుకమ్మ, సంక్రాంతి, శివరాత్రి పండుగల కోసం ఆమె విడుదల చేసిన స్పెషల్ ఆల్బమ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి. తన సొంత మూలాలైన బంజారా భాషలో పాటలు పాడుతూ ఆ సంస్కృతిని గ్లోబల్ లెవెల్స్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఛానల్ కు 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొన్ని పాటలు ఉదాహరణకు సారంగదరియా కవర్ సాంగ్స్ లేదా బోనాల పాటలు వందల మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ యాడ్ రెవెన్యూ మరియు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఆమె నెలకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు సంపాదిస్తుందట. ఈ ఛానల్ పనులను ఎక్కువగా ఆమె తమ్ముడు శివ చూసుకుంటాడట. కేవలం పాటలే కాకుండా తన విదేశీ ప్రయాణాలు, షూటింగ్ లొకేషన్స్ విశేషాలను వ్లాగ్స్ రూపంలో కూడా ఆమె షేర్ చేస్తూ ప్రేక్షకులకు చేరువలో ఉంటారు. సినిమా పాటలు పాడకముందే మంగ్లీని ఒక సెలబ్రిటీగా నిలబెట్టింది ఈ యూట్యూబ్ ఛానలే. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఆమె ఛానల్ వ్యూస్ చూసి ఆమె గొంతులో ఉన్న పవర్ను చూసి సినిమాల్లో అవకాశాలిచ్చారు. మంగ్లీ గారి ప్రెజెంట్ ఆస్తుల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మంగ్లీ ఒక్క సినిమా పాటకి 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారని టాక్. ఇక అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో షోలు చేస్తే ఒక్కో ఈవెంట్ కు 10 నుండి 20 లక్షల వరకు వసూలు చేస్తారట. ఇక హైదరాబాద్లోని బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఆమెకు సొంత ఇల్లుంది. ఆమె దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో కూడా ఆమె భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఆమె నికర ఆస్తులలో దాదాపు 25 నుండి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం 150 కోట్ల స్కామ్.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీపై ఫిర్యాదు నమోదైనప్పుడు ఈ విషయం వెలుగులోకొచ్చింది. సదరు కంపెనీ మైక్రోఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల నుండి భారీగా పెట్టుబడులు వసూలు చేసిందని, ఆ తర్వాత బోర్డు తిప్పేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మంగ్లీ పేరు నేరుగా ఎఫ్ఐఆర్లో లేకపోయినా బాధితులు మరియు ఫిర్యాదు చేసిన లాయర్లు కొన్ని కీలక ఆరోపణలు చేశారు. మంగ్లీ ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని, ఆమెను చూసి ఆమె మాటలు నమ్మి తాము డబ్బులు పెట్టామని బాధితులు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ వ్యవహారాల్లో మంగ్లీ తమ్ముడు శివ కీలక పాత్ర పోషించాడని, ఆయన ద్వారానే లావాదేవీలు జరిగాయని కొన్ని వార్తలు వచ్చాయి. సదరు కంపెనీ నిర్వహించిన ఈవెంట్లలో మంగ్లీ పాల్గొని ఆ సంస్థను నమ్మదగినగా ప్రమోట్ చేశారని ఆరోపణ. ఈ స్కామ్ విలువ సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని బాధితుల తరపు న్యాయవాది మీడియా ముందు ప్రకటించారు. జానపద గాయనిగా సంపాదించిన సొమ్మును ఇటువంటి సంస్థలో పెట్టుబడిగా పెట్టి దాన్ని వైట్ మనీగా మార్చే ప్రయత్నం జరిగిందనే కోణంలో కూడా కొన్ని సోషల్ మీడియా విశ్లేషకులు వెలువడ్డాయి. ఈ ఆరోపణలపై మంగ్లీ మరియు ఆమె టీం తీవ్రంగా స్పందించారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, తన పేరును వాడుకొని కొందరు వ్యక్తులు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై, అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంస్థతో తనకు కేవలం ప్రమోషన్ సంబంధం తప్ప పెట్టుబడితో ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించారు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. కంపెనీ డైరెక్టర్ ఎవరు, మంగ్లీకి ఆ కంపెనీకి మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాలేంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటివరకు మంగ్లీ ఈ కేసులో నేరస్తురాలని ఏ కోర్టు కూడా తేల్చలేదు. ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఫ్రెండ్స్, ఒక సెలబ్రిటీ ఒక సంస్థను ప్రమోట్ చేసినప్పుడు ఆ సంస్థ చేసే మోసాలకు సెలబ్రిటీ బాధ్యత వహించాలా? మంగ్లీ కేవలం ఒక గాయనిగా తన పని తాను చేసుకుపోయిందా, లేక ఈ లావాదేవీలో ఆమెకు కూడా వాటా ఉందా? 150 కోట్లంటే సామాన్యమైన విషయం కాదు. వేలాది మంది మధ్యతరగతి ప్రజల జీవితకాలపు పొదుపు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మంగ్లీ ఇమేజ్పై పడిన ఈ మచ్చ ఆమె కెరీర్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. సో ఈ స్కామ్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.